మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి పుణ్యమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క మందిరములో ఏర్పాటు చేయబడినటువంటి సిద్ధపాటు ప్రార్థన, పరిశుద్ధమైన పునరుద్ధానపు ఆరాధనకు ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి సిద్ధపాటు ప్రార్థనకు మరి ప్రభు బిడ్డలుగా కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి బిడ్డలకును, లైవ్లో వింటున్నటువంటి బిడ్డలకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యమును మనం చదువుకొని మరి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో వినటానికి, ధ్యానం చేయటానికి, బలపడటానికి ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి మాటని నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇదిగో నాయన, మీ యొక్క సిలువను గూర్చి మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు మీ దాసును మరుగుపరచండి. మీ యొక్క సిలువ వాక్కును, సిలువ ధ్యానములో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవటానికి, ఆ శక్తిని కలిగి ఉండటానికి, ఆ శక్తితో మా యొక్క ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగించడానికి కృప చూపించమని మీ యొక్క సన్నిధిలో మేము వేడుకుంటున్నాం ప్రభు. కనుక మరి ఈ మాటలు మరి సంఘానికి శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును, లైవ్లో కూడా వింటున్న బిడ్డలకు కూడా మీ యొక్క తండ్రి ఆశీర్వాదానికి బిడ్డలు యోగ్యులుగా మరి ఉండుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. నిన్నటి దినాన మరి శుభ శుక్రవారముగా, గుడ్ ఫ్రైడేగా యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేస్తూ అందులో ఉన్నటువంటి మరి అర్థాలను, భావములను తెలుసుకొని మన యొక్క ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవటానికి, సరిచేసుకోవటానికి, ఆ యొక్క సిలువ మరణ బలియాగములో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆశీర్వాదానికి వారసులుగా మనం కాబడటానికి ధ్యానం చేసాం. ఈరోజు మరి సిలువ ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును బట్టి ఆ యొక్క సిలువ శక్తి యొక్క ప్రభావము మనకు ఏ విధంగా మన జీవితాలలో కార్యాలు చేస్తుందో అనే విషయాన్ని మనము మరి తెలుసుకోబోతున్నాం. ప్రభు సన్నిధిలో మరి ఆ మాటలను ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మరి సిలువను గూర్చినటువంటి వార్త ఏంటి? సిలువను గూర్చినటువంటి వార్త 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి పరలోకములో ఆయన తండ్రితో కూడా సమానముగా ఉండటానికి, పరలోకములో నుండి ఆయన మరి ఆ కొనియాడబడటానికి, ఆ స్థితిని ఆయన మరి విడిచిపెట్టి భూలోకములో మరి మానవుడు పాపం చేసి పాపాన్ని బట్టి నశించిపోతున్న, పాపాన్ని బట్టి కృషించిపోతున్న, పాపాన్ని బట్టి నిత్య నాశనం కాబోతున్న, పాపాన్ని బట్టి పాతాళము అధోగతి పట్టకుండా, నిత్య నరకానికి మనిషి పాత్రుడు కాకుండా, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ రక్షించబడి నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తుని
దేవుడు మనకు అనుగ్రహించి మన కొరకు ఈ లోకానికి పంపించి సర్వ మానవాళి యొక్క పాప దోషములు అపరాధములు ఆయన మీద మోపబడి ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. కనుక ఈ యొక్క శిలువ మరణం అనేది మానవునికి రక్షణ తెచ్చిపెట్టింది. శిలువ మరణము మానవునికి విమోచన కలుగు చేసింది. శిలువ మరణము లోకముల నుంచి మానవుణ్ణి ప్రత్యేకపరిచింది. శిలువ మరణము తండ్రితో కూడా సమాధానపరిచింది. శిలువ మరణము ద్వారా మరణముల నుంచి జీవములో కాకుండా నిత్య జీవంలో కూడా ప్రవేశించడానికి ఆయన శిలువ మరణము పొందారు. శిలువ మరణం పొందవలసి వచ్చింది. కనుక ఈ యొక్క మాటలు ఆయన మరణము తర్వాత, మరణ పునరుద్ధానం తర్వాత ఇది సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అది ప్రకటించబడాలి. అది నమ్మినటువంటి బిడ్డలు అందరూ కూడా రక్షించబడటానికి, రక్షణ కార్యము జీవితంలో జరగబడటానికి ప్రభు ఆయన ఆజ్ఞాపించినట్లుగా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ యొక్క శిలువ మరణ బలియాగమును గురించి శుభవర్తమానముగా, సువార్తగా అది అందించబడాలని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినట్లుగా అవి మరి భూలోకమంతా కూడా ప్రకటించబడటం జరుగుతున్నటువంటి సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు వారు కూడా ఆ యొక్క వార్తను ప్రకటించడానికి నేను ప్రత్యేకించబడ్డాను, నేను ప్రత్యేకంగా ఆ యొక్క శిలువ వార్తను నేను ప్రకటించడానికి ఎన్నుకోబడ్డాను. ఆ యొక్క శిలువను గూర్చినటువంటి సువార్త ప్రకటించడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని పంపించాడు. ఎవరైతే ఆ యొక్క శిలువను గూర్చినటువంటి వార్త వింటారో, ఆ విన్నటువంటి వార్తను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మరి రక్షించబడతారు. ఒకవేళ ఆ శిలువ గూర్చినటువంటి వార్త చెప్తున్నప్పుడు అది మరి గ్రహించకుండా ఉన్నటువంటి వారు, దాన్ని విశ్వసించుకున్నటువంటి వారు మరి నశించినటువంటి వారుగా, నశించిపోయేటువంటి వారుగా, వారికి అది వెర్రితనముగా మరి చేయబడినట్లుగా, ఆ వెర్రితనముతో వాళ్ళు కలిగినట్లుగా వాక్యము చెప్తుంది. కనుక ఈరోజు శిలువ యొక్క శక్తి ఏంటి? శిలువ వేయబడ్డారు యేసు ప్రభువారు. ఆ శిలువ వేయబడిన తర్వాత మానవాళికి కలిగినటువంటి రక్షణ అనేది ఆ శిలువ మరణము, శిలువ శక్తి చేత మరి జరిగినటువంటి కార్యాలని ఒక 5 మాటలలో వాక్యాన్ని చూపిస్తూ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా శిలువ శక్తిని గురించి మనం చెప్పుకోబోతున్నాం. దీనికి మరి ఆ దేవుని యొక్క శక్తి అనేది మొదటిగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో రాయబడినటువంటి శిలువ శక్తిని గురించి మరి మనము చెప్పుకోబోతున్నాం. ఇక్కడ దేవుని యొక్క శక్తి ఎలాగున్నది శిలువలో అనటానికి, తెలుసుకోవటానికి, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడినటువంటి వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. కనుక ఈరోజు మరి ఈ పిలువబడినటువంటి వారు, మరి చెప్పబడుతున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి, పిలువబడుతున్నటువంటి వారికి ఇప్పుడు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆ దేవుని శక్తి అయినటువంటి క్రీస్తు శిలువ మీద ఆయన మరి మరణించినట్లుగా ఆ శక్తి ఈరోజు, ఆ జ్ఞానము ప్రతి మానవుణ్ణి రక్షించడానికి శక్తి కలిగినటువంటి శిలువ మరణం, శక్తి కలిగినటువంటి శిలువ ప్రభావము అది యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి ఆ దినాల్లో, ఈరోజు ఎలాంటి వారికైనా ఎవరికైనా అది దేవుని శక్తిగా అది పనిచేస్తుంది ఆ యొక్క శిలువ మరణం. కనుక అది ప్రతి మానవుల్లో కార్యము చేసి ప్రతి మానవుడు కూడా రక్షించటానికి, ప్రభు వైపు తిరగటానికి, ప్రభు బిడ్డలుగా చేర్చబడటానికి, వారందరూ కూడా యోగ్యులుగా నిత్య జీవాన్ని పొందటానికి మరి అర్హత అనేటువంటి శిలువ మరణం, అర్హత కలిగినటువంటి
జీవితాలకు సిలువ శక్తిగా, దేవుని యొక్క శక్తిగా అది పనిచేస్తుంది అనేది మరి తెలియచేయబడుతున్నటువంటి మాట. రెండవ మాట ఏంటి అంటే, దేవునితో సమాధానపరిచినటువంటి శక్తి సిలువ శక్తి. సిలువ శక్తి దేవునితో సమాధానపరిచినటువంటి శక్తి. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను. ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఈ మాటకి అర్థం ఏంటంటే, మరి మునుపు ద్వేషించబడి దూషించబడి ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని బట్టి వారు వేరు చేయబడినటువంటి వారుగా, వారిలో ద్వేషము, పగ అనేది, వ్యతిరేకత, ఒకరికి పొత్తు లేకుండా దేవునితో సంబంధం లేనటువంటి జీవితాలను ఆ సిలువ శక్తి చేత, ఆ యొక్క సిలువ మరణము చేత దేవునితో సమాధానపరిచేటువంటి శక్తిగా మారింది సిలువ శక్తి. అందును బట్టి ఇప్పుడు అది మనకు సమాధానకారకుడైనటువంటి వాడుగా, మనము తండ్రితో కూడా సమాధాన పడవలసినటువంటి వారంగా, సమాధానం పడినటువంటి వారంగా ఈ యొక్క సిలువ శక్తి పనిచేస్తుంది. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యములో ఈ యొక్క సిలువ శక్తి, సిలువ మరణ శక్తి మనకి ఏం చేస్తుంది అని అంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో లోకం నుండి ప్రత్యేకపరచు శక్తిగా పనిచేస్తుంది. లోకములో, అపరాధములలో, పాపములలో, లోకంలో అటువంటి ఆకర్షణీయమైనటువంటి, లోకంలో అటువంటి దుష్టుని సంబంధించినటువంటి మరి అపవాది క్రియలకు దేనికి కూడా లోను కాకుండా మనము లోకంలోంచి ప్రత్యేకించబడినటువంటి శక్తిగా సిలువ శక్తి మన మీద పనిచేస్తుంది. ఎలాగా అంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును కాక, దాని వలన నాకు లోకమునకు లోకమునకు నేనును సిలువ వేయబడ్డాము. కనుక ఇప్పుడు లోకానికి నేను లోకానికి మధ్యలో సిలువ వేయబడి, ఆ లోకములకు కలిసిపోకుండా, లోకము దాని ఆశ గతించిపోతున్నట్లుగా నేను గతించిపోకుండా, నేను సిలువ వేయబడినటువంటి వాడినిగా, లోకానికి, లోకంలో ఉన్నటువంటి పాపానికి ఇప్పుడు సిలువ ఇవ్వబడి, లోకం నుంచి నేను ప్రత్యేకించబడి నేను దేవుని బిడ్డగా చేర్చబడ్డాను. కనుక ఇప్పుడు ఆ సిలువ శక్తి లోకంలో నుంచి ప్రత్యేకించి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలుగు చేసినటువంటి శక్తి సిలువ శక్తి అనేది బైబిల్ మనకి బహుతేటగా తెలియచేస్తున్నటువంటి మాటలు. అలాగనే 4వ మాటగా చూసినప్పుడు, 4వ మాట ఉన్నతమైనటువంటి స్థలములకు చేర్చినటువంటి సిలువ శక్తి లేక శక్తి. ఈ మాట మరి బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కానించి 2వ అధ్యాయం 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనాల ప్రకారంగా అక్కడ మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందును లో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లుగా. ఈ సిలువ మరణము ద్వారా మరి ఆయన ఎంతగా తగ్గించుకొని, ఎంతగా మానవుడిగా, రిక్తుడిగా సిలువ మరణం పొందినంతగా ఆయన త్యాగం చేశాడు. ఆ యొక్క మరణము, ఆ తగ్గింపు, ఆ సిలువ శక్తి మరి నమ్మి విశ్వసించినటువంటి వారిని లోకములో కాకుండా, మలిలో కాకుండా, మరి
లో స్థితిలో కాకుండా ఒక ఉన్నతమైనటువంటి మరి స్థితిలోకి తీసుకుపోయేటువంటి శక్తిగా, సిలువ శక్తిగా మార్చబడింది. యేసు ప్రభు తగ్గించుకున్నాడు, మన కొరకు తగ్గించుకున్నాడు. రిక్తుడు కాబడ్డాడు, మన కొరకు రిక్తుడు కాబడ్డాడు. మన కొరకు విధేయుడయ్యాడు. ఆ విధేయత ఈరోజు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోయేటువంటి శక్తిగా మార్చబడింది సిలువ మరణం. కనుక పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కిందున్నటువంటి అది ఏదైనా ఎవరైనా యేసుక్రీస్తు నామములో మోకరిల్లవలెను, అలాగా తగ్గించుకొని హెచ్చించబడవలెను. అలాంటి మరి తగ్గింపు, ఒక ఉన్నతమైన స్థితికి మనం రావటానికి ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి శక్తి, సిలువ శక్తి ద్వారా మనకు అది అనుగ్రహించబడింది. ఇది క్రమం. ఈ క్రమంలో మనము సిలువను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు సిలువలో ఉన్నటువంటి ఆ శక్తి భూమి మీద ఉన్నటువంటి మానవునికి ఎలాంటి శక్తిగా అది వాడబడుతుంది అన్నప్పుడు, మొదటగా మనకు దేవుని శక్తిగా, రెండవదిగా మన జీవితంలో సమాధానపరిచే శక్తిగా, మూడవదిగా లోకం నుంచి ప్రత్యేకించిన శక్తిగా, నాలుగవదిగా ఉన్నతమైనటువంటి స్థలంలోకి తీసుకెళ్ళి ఉంచేటువంటి శక్తిగా, ఐదవదిగా మనం చూసినప్పుడు మరి శరీరానుసారమైన దానిని చల్లార్చి లేంటే వాటిని అణిచివేసి వాటిని తీసివేసేటువంటి శక్తిగా మారింది సిలువ శక్తి. ఎలాగా అనంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 24 వరకు ఉన్న వచనాల ప్రకారంగా మొదటగా శరీర కార్యాలు స్పష్టం చేయబడ్డాయి. శరీర కార్యాలు అనగా మరి అక్కడ రాయబడినటువంటి వ్యభిచారము, ద్వేషము, దూషణ, అసూయ, ఇలాంటివి శరీరకు సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈ శరీర కార్యాలను బట్టి, ఈ శరీరాన్ని బట్టి ఆత్మానుసారులుగా కాలేకపోతున్నారు. ఈ శరీర క్రియలను బట్టి ఆత్మక్రియలను జరిగించలేకపోతున్నారు. భక్తులుగా జీవించలేకపోతున్నారు. భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ శరీర కార్యాలు మనిషి యొక్క ఇచ్చలను చెలరేగించి అతన్ని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి శరీర కార్యాలు ఉన్నాయి. అయితే ఆత్మ కార్యాలు చూసినప్పుడు ఇంచుమించుగా ఆత్మ ఫలములు 9 అక్కడ ఉన్నాయి. అది ప్రేమ, మంచితనము, సాత్వికము, దీన మనస్సు, ఇలాగా అక్కడ 9 చెప్పబడ్డాయి. ఇక్కడ ఆటంకం ఏంటి అంటే శరీరంలో ఉన్నటువంటి కార్యాలు అవి మానవుణ్ణి దేవునికి దూరము చేసి, మానవుడు పాపము చేసి పతనం కావటానికి, మరణము తెచ్చుకోవటానికి, నరకానికి పోవటానికి ఆ కార్యాలతో నింపబడి, ఆ కార్యాలతో పట్టబడి మరి ఆ మానవుడు తిరిగి లేవకుండా, తిరిగి స్వతంత్రుడు కాకుండా బంధించబడినటువంటి వాడుగా, అణిచివేయబడుతున్నటువంటి వాడుగా ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు మరి ఆ యొక్క సిలువ శక్తి మరి విడిపించబడినటువంటి వారుగా, ఆ శరీరకాలన్నీ కూడా తొలగించబడటానికి, అణిచివేయటానికి, అవన్నీ కూడా ఒక మాటలో చెప్పంటే అది దీన్ని కూడా క్రియ చేయకుండా అవి నిర్జీవమైనటువంటి కార్యాలుగా చేయబడడం సిలువ శక్తి ద్వారా. ఎలాగా అన్నప్పుడు అక్కడ మరి రాయబడినటువంటి మాట, ఇట్టి వాటికి విరోధమైనటువంటి నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా మరి దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు అలాంటి కోరికలు వస్తున్నప్పుడు, అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు, అలాంటి తలంపులు, క్రియలు, పనులు, ప్రవర్తన చేస్తున్నప్పుడు వెంటనే దేవుని యొక్క బిడ్డలు మరి ఆ యొక్క కార్యాలకు సిలువ వేసి, సిలువలో వాటిని ఏ విధంగా నాశనం చేశాడు, వాటినన్నిటిని కూడా లేకుండా చేశాడు. అలాగా క్రీస్తు యేసు సంబంధులు మరి ఆ విధంగా సిలువ వేసుకుని ఉన్నారు. అందుకని పౌలు గారు అంటారు, ఏమంటారంటే, నేను మరి క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, జీవించువాడు నేను కాదు, లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను అతిశయిస్తే ప్రభు సిలువను బట్టి నేను అతిశయిస్తాను, కానీ లోకాన్ని బట్టి, శరీర కార్యాలను బట్టి
పాపాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి కాదు అన్నట్లుగా భక్తుడైనటువంటి భక్త పౌలు పలికినటువంటి మాటలు. కనుక ఈరోజు సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు సిలువ మరణము, యేసు ప్రభు యొక్క సిలువ శక్తి మానవుని జీవితంలో, లోకానికి, లోకంలో ఉన్నటువంటి బిడ్డలకు ఎంత ప్రభావంతో కూడినటువంటి శక్తిగా మరి పనిచేస్తుందో అనేది ఎరిగి, ఎప్పుడు కూడా సిలువ ధ్యానము అనేది మరి ఆ సిలువ వేయబడినటువంటి, ఆ సిలువలో మన కొరకు త్యాగమైనటువంటి, ఆ సిలువలో రక్తము కార్చినటువంటి, ఆ సిలువ మీద దేహము గాయపరచబడినటువంటి, ఆ సిలువ మీద మరి మానవుని మీద ఉన్న ప్రతి పాప దోషములన్నిటిని కొట్టివేసి ప్రతి మానవుడు కూడా దేవునితో సమాధాన పడటానికి సిలువ రక్తం చేత సిద్ధి చేయబడి, ఆ సిలువ శక్తి ఈరోజు 5 అనుభవాలలో మన జీవితంలో పనిచేయటానికి తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆ కార్యాన్ని జరిగిస్తున్నారు. కనుక ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, ఇంకా ఆ సిలువను గూర్చిన వార్తను నీ దృష్టికి అది అంగీకారం కాకపోతే, అది నీ జీవితంలో వెర్రివాడుగా, వెరితనముగా మార్చబడకుండా, అది నీ జీవితంలో మరి శక్తిగా మారి, నీ జీవితంలో శక్తిగా క్రియ చేసి నిన్ను రక్షించి ప్రత్యేకపరిచి నీ స్థితిగతులను మార్చి నీవు ఎప్పుడు కూడా దేవునితో జీవించేటువంటి సంతోషముతో, ఆనందముతో నీవు వర్ధిల్లేటువంటి స్థితి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము ద్వారా ఇవన్నీ కూడా జరగటానికి దేవుడు మరి ఆ యొక్క అనుగ్రహాన్ని బట్టి మానవునికి జరగటం అనేది మరి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇటు మాటలను బట్టి ఒకవేళ ఈ సత్యాన్ని వెరగక ఈ విధంగా ప్రభు నీకు వినిపింప చేస్తున్నా కూడా, ఆ విధంగా కనపరుస్తున్నా ఉన్నా కూడా, ఇన్ని సంవత్సరాల జీవితంలో అనేక మరి గుడ్ ఫ్రైడేలు చూసినా కూడా ఇంకా సిలువ యొక్క శక్తి అనుభవం నీలో లేకుండా, ఆ సిలువ శక్తిని నువ్వు అనుభవించకుండా, దాన్ని ఆస్వాదించకుండా ఇంకా నువ్వు వెర్రివాడుగా, వెర్రిదానిగా నీ జీవితాన్ని ఏదో అనగా గుడ్డితనముగా గడపటము, అలాగా నీ జీవితాన్ని ముందుకు సాగటానికి కాదు, కానీ ప్రభు రక్షించబడటానికి, ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప మరి కార్యము అనేది జరగటానికి, ప్రభు తన ప్రియకుమారుని ద్వారా సర్వ మానవాళికి మరి మంచి జరగటానికి, రక్షించబడటానికి, నిత్య జీవము ఆయన యొద్దకు వెళ్ళటానికి, దేవునితో కూడా మనం కలిసి జీవించడానికి ఇట్టి స్థితి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. కనుక ఈ మాటలన్నీ కూడా మీ జీవితాలకు, మీ కుటుంబాలకు, మీ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. అట్టి రక్షణ ఇచ్చి ఆయన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరిచి మీ జీవితాల్లో బహు మేలులు కలుగునట్లుగా దేవుని కార్యము జరుగునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న, సంగముగా వింటున్న, లైవ్లో వింటున్న బిడ్డలకు మరి ప్రార్థన చేస్తుండగా ఏకీభవించండి. ప్రభు మీ జీవితాలలో గొప్ప కార్యములు చేయనై ఉన్నారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామములో మేము ప్రతి శనివారము ఈ రీతిగా సంఘములో కూడుకొని సిద్ధపడుతున్నాము తండ్రి, పునరుద్ధాన ఆరాధనల ప్రవేశానికి. అయితే ఈరోజు మేము నిన్నటి దినాన శుభ శుక్రవారము సిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానం చేశాం. తిరిగి ఆ యొక్క సిలువ ఇవ్వనటువంటి ఆ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సిలువను ధ్యానం చేసినప్పుడు, సిలువ ధ్యానంలో సిలువ యొక్క శక్తి 5 విధమైనటువంటి ప్రభావము మరి కలిగినటువంటిదిగా మాకు మరి తెలియచేశారు, చూపించారు. ఇది ప్రతి మానవుడి జీవితంలో ఆ శక్తి పంచినట్లుగా, రక్షించబడినట్లుగా, అంగీకరించినట్లుగా, నీ సన్నిధి నడిపించబడినట్లుగా, నీలో స్థిరపరచబడినట్లుగా, మంచి మేలు బిడ్డలకు జరిగినట్లుగా కార్యం జరిగించండి. తిరిగి ప్రభ రేపు సాయంత్రకాలం మందు ఈస్టర్ మరి పండుగను చేసుకోవటానికి నాయన ఇదిగో ప్రభ మరి తిరిగి మీరు పునరుద్ధానుడు అయ్యారని పునరుద్ధరణ ఆరాధన, బల్లారాధన జరిగించుకోవటానికి ప్రభా అన్నీ కూడా అనుకూలపరచండి. ప్రతి బిడ్డ కూడా వచ్చి పాల్గొని దీవించబడినట్లుగా
ఆ యొక్క వాక్య ధ్యానాలలో పాలు పంపులు కలిగి మేలు పొందినట్ల కృప దయచేయమని, ఈ ప్రాంతంలో ప్రతి బిడ్డ కుటుంబం జీవితాల్లో గొప్ప విడుదలను, పాప క్షమాపణను, రక్షణను, సమాధానాన్ని, ఆనందాన్ని సంఘంలో స్థిరపడి వాళ్ళు వృద్ధి చెందటానికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే ఈ పరిచర్ను ఎన్ని విధాలుగా జరుగుతున్నదో అన్ని విధాలలో కూడా సిలువ శక్తి పనిచేయనట్లుగా, నీ యొక్క పునరుద్ధానపు శక్తి క్రియ చేయనట్లుగా, రాకడ కొరకు సంఘము సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యన సహవాసము, కాపుదల, సంరక్షణ ఈ వింటున్నటువంటి సంఘానికి, శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును, మరి ప్రాంత ప్రజలకును, మరి లైవ్లో వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించి ఆశీర్వదించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.